మహాభారతం గురించి మీకెంత తెలుసో ఇప్పుడే టెస్ట్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఏ 20 క్వశ్చన్స్లో 7 కరెక్ట్ చెప్తే మీరు రియల్ మహాభారతం ఎక్స్పర్ట్. కర్ణుడి అసలు పేరేమిటి? ఆప్షన్ ఏ రాధేయుడు, ఆప్షన్ బి వసుసేనుడు, ఆప్షన్ సి సూర్యపుత్రుడు, ఆప్షన్ డి అంగరాజు. సరైన సమాధానం వసుసేనుడు. కర్ణుడు పుట్టినప్పుడు అతని శరీరంపై సహజ సిద్ధమైన బంగారు కవచం, కుండలాలు ఉండటంతో అతనికి వసుసేనుడు అనే పేరు వచ్చింది. వసు అంటే సంపద లేదా బంగారం అని అర్థం. మిగతా పేర్లు ఎందుకు వచ్చాయంటే రాధేయుడు అతన్ని పెంచిన తల్లి రాధ్ పేరు వల్ల, సూర్యపుత్రుడు సూర్యదేవుని అనుగ్రహంతో జన్మించినందున. 2 భీష్ముడి అసలు పేరేమిటి? ఆప్షన్ ఏ దేవవ్రతుడు, ఆప్షన్ బి శంతనుడు, ఆప్షన్ సి చిత్రాంగదుడు, ఆప్షన్ డి విచిత్ర వీర్యుడు. సరైన సమాధానం దేవవ్రతుడు. 3 కర్ణుడికి అంగరాజు బిరుదును ఎవరిచ్చారు? ఆప్షన్ ఏ శకుని, ఆప్షన్ బి దుర్యోధనుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి ద్రోణుడు. సరైన సమాధానం దుర్యోధనుడు. అంగరాజు దుర్యోధనుడు అతనికి అంగదేశాన్ని బహుమతిగా ఇవ్వడంతో తర్వాత తన సహజ కవచ కుండలాలను దానం చేయడం వల్ల కర్ణుడు అనే పేరు ప్రసిద్ధి చెందింది. 4 భీముడు ఏ రాక్షసుణ్ణి చంపి ఏకచక్రపురాన్ని రక్షించాడు? ఆప్షన్ ఏ హిడింబుడు, ఆప్షన్ బి బకాసురుడు, ఆప్షన్ సి జరాసంధుడు, ఆప్షన్ డి అలంబుషుడు. సరైన సమాధానం బకాసురుడు. 5 అర్జునుడి శంఖం పేరేమిటి? ఆప్షన్ ఏ పాంచజన్యం, ఆప్షన్ బి దేవదత్తం, ఆప్షన్ సి అనంత విజయం, ఆప్షన్ డి సుఘోషం. సరైన సమాధానం దేవదత్తం. 6 యుధిష్ఠిరుడి శంఖం పేరేమిటి? ఆప్షన్ ఏ దేవదత్తం, ఆప్షన్ బి మణిపుష్పాకం, ఆప్షన్ సి అనంత విజయం, ఆప్షన్ డి పాంచజన్యం. సరైన సమాధానం అనంత విజయం. గాంధారి ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చింది? ఆప్షన్ ఏ 99, ఆప్షన్ బి 100, ఆప్షన్ సి 101, ఆప్షన్ డి 102. సరైన సమాధానం 101. ఈ శిఖండి గత జన్మలో ఎవరు? ఆప్షన్ ఏ సత్యభామ, ఆప్షన్ బి అంబ, ఆప్షన్ సి కుంతి, ఆప్షన్ డి గాంధారి. సరైన సమాధానం అంబ. కాశీరాజు కుమార్తె అంబ తన జీవితాన్ని నాశనం చేసిన భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి శివుని వరంతో మరుజన్మలో శిఖండిగా జన్మించింది. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు శిఖండిపై ఆయుధం ఎత్తకపోవడంతో అర్జునుడు భీష్ముడిని బాణాలతో పడగొట్టాడు. 9 భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 16, ఆప్షన్ బి 18, ఆప్షన్ సి 20, ఆప్షన్ డి 24. సరైన సమాధానం 18. సహదేవుడు ఏ విషయంలో ప్రావీణ్యం కలవాడు? ఆప్షన్ ఏ సంగీతం, ఆప్షన్ బి జ్యోతిష్యం, ఆప్షన్ సి వైద్యం, ఆప్షన్ డి యుద్ధం. సరైన సమాధానం జ్యోతిష్యం. సహదేవుడు త్రికాలజ్ఞాని, గొప్ప జ్యోతిష్య నిపుణుడు. కురుక్షేత్ర యుద్ధానికి శుభముహూర్తం తెలుసుకోవడానికి దుర్యోధనుడు కూడా సహదేవుని ఆశ్రయించాడని మహాభారతంలో పేర్కొనబడింది. అర్జునుడు అజ్ఞాతవాసంలో ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ కంకుడు, ఆప్షన్ బి బల్లవుడు, ఆప్షన్ సి బృహన్నల, ఆప్షన్ డి గ్రంథికుడు. సరైన సమాధానం బృహన్నల. యుధిష్ఠిరుడు అజ్ఞాతవాసంలో ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ కంకుడు, ఆప్షన్ బి తంత్రిపాలుడు, ఆప్షన్ సి బృహన్నల, ఆప్షన్ డి సైరంధ్రి.
సరైన సమాధానం కంకుడు. భీముడు అజ్ఞాతవాసంలో ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ బల్లవుడు, ఆప్షన్ బి గ్రంథికుడు, ఆప్షన్ సి కంకుడు, ఆప్షన్ డి తంత్రిపాలుడు. సరైన సమాధానం బల్లవుడు. పరశురాముడి శాపం వల్ల కర్ణుడికి ఏమి జరిగింది? ఆప్షన్ ఏ కవచం పోయింది, ఆప్షన్ బి శక్తి తగ్గింది, ఆప్షన్ సి బ్రహ్మాస్త్ర మంత్రం మర్చిపోయాడు, ఆప్షన్ డి రథం విరిగింది. సరైన సమాధానం బ్రహ్మాస్త్ర మంత్రం మర్చిపోయాడు. ద్రౌపది ఎలా జన్మించింది? ఆప్షన్ ఏ దేవతల వరంతో, ఆప్షన్ బి యజ్ఞాగ్నిలో నుండి, ఆప్షన్ సి అడవిలో, ఆప్షన్ డి సముద్రంలో. సరైన సమాధానం యజ్ఞాగ్నిలో నుండి. ద్రోణాచార్యుని తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ వ్యాసుడు, ఆప్షన్ బి గౌతముడు, ఆప్షన్ సి భరద్వాజుడు, ఆప్షన్ డి పరాశరుడు. సరైన సమాధానం భరద్వాజుడు. అభిమన్యుడి భార్య ఎవరు? ఆప్షన్ ఏ ఉత్తర, ఆప్షన్ బి ఉలూపి, ఆప్షన్ సి చిత్రాంగద, ఆప్షన్ డి ద్రౌపది. సరైన సమాధానం ఉత్తర. కృష్ణుడు యుద్ధంలో ఏ ఆయుధం తీసుకోనని ప్రమాణం చేశాడు? ఆప్షన్ ఏ చక్రం, ఆప్షన్ బి గద, ఆప్షన్ సి విల్లు, ఆప్షన్ డి ఏ ఆయుధము కాదు. సరైన సమాధానం ఏ ఆయుధము కాదు. ద్రౌపదిని అవమానించినప్పుడు సభలో నవ్వినవాడెవరు? ఆప్షన్ ఏ కర్ణుడు, ఆప్షన్ బి భీష్ముడు, ఆప్షన్ సి విదురుడు, ఆప్షన్ డి కృపాచార్యుడు. సరైన సమాధానం కర్ణుడు. మహాభారతాన్ని రాసింది ఎవరు? ఆప్షన్ ఏ వ్యాసుడు, ఆప్షన్ బి గణేశుడు, ఆప్షన్ సి నారదుడు, ఆప్షన్ డి వాల్మీకి. సరైన సమాధానం గణేశుడు మహాభారతాన్ని వ్యాసుడు చెప్పగా గణేశుడు లిఖించాడు. మీకు ఎన్ని కరెక్ట్ అయ్యాయో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ మహాభారతం ఛాలెంజ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.